హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మనం డైలీ చూస్తూనే ఉన్నాము. సో ఈరోజు వచ్చేసి ఫోర్త్ ఎపిసోడ్ 18th డేట్. సో ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు ఎవరెవరు కంటెస్టెంట్లు ఉన్నారు, ఎవరెవరికి రెడ్ వచ్చింది, ఎవరెవరికి గ్రీన్ వచ్చింది, ఫైనల్‌కి ఎవరెళ్లారో చూసేద్దాము. మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి లక్ష్మిక్ దీపక్ సేనాపతి. యెస్, అవునండి. తినొచ్చేసి వైజాగ్ నుంచి వచ్చాడు. సో చూడ్డానికి నిజంగా చాలా బాగున్నాడు. ఎంట్రీ కూడా మామూలుగా కాదు, చాలా గ్రాండ్‌గా ఇచ్చాడు. దాన్ని చూసినప్పుడు అరే! నిజంగా తిను ఇంత లీన్ అయ్యాడు అని మనం అసలు అనిపించదు. జనరల్‌గానే అలా ఉన్నాడనుకుంటాము. బట్ తను నిజంగా ఒక ఫ్యాట్ కిడ్ అంటండి. సో చాలా లావుగా ఉండేవాడు. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. తనకి క్రికెట్ అంటే ఇష్టం. తన లైఫ్‌లో తను ఉండేవాడు. సో సడెన్‌గా ఒక రోజు రైట్ లెగ్ అనేది తనకేదో ఇష్యూ అయింది. దాన్ని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పటికే అది ప్యారలైజ్ అయిపోతది. మీకు ఇప్పటికే చాలా సార్లు బాడీ వార్నింగ్ ఇచ్చింది. బట్ మీరు రిలీజ్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ తను కమ్‌బ్యాక్ వచ్చాడు. ఫుల్‌గా వెయిట్ తగ్గాడు. అండ్ ఎంత రేంజ్‌కి వెళ్ళాడు అంటే మ్యాగజైన్స్ కవర్ పేజ్‌లో కూడా తన పేరొచ్చేంత స్టేజ్‌కి వెళ్ళాడు. సో ఇంటర్నేషనల్ స్టేజ్‌కెళ్ళాడు. చాలా మంచి మంచి బ్రాండ్స్‌కి తన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేశాడు. తన ప్రొఫైల్ చాలా బావుంది. సో అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు చూస్తే గనక. అందరూ జడ్జెస్ ముగ్గురు కూడా నవదీప్ కానీ, బిందు మాధవి గారు కానీ, అభిజిత్ కానీ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో తన గురించి చెప్తున్న టైంలోనే నవదీప్ గారొచ్చి తనకి ఒక ట్రిమ్మర్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఒక ట్రిమ్మర్ ఇచ్చారు. అప్పుడు తను మాట్లాడుతున్న టైంలోనే ఒక ప్రాపర్టీస్‌లో నుంచి ఒక ట్రిమ్మర్ తీసుకొచ్చి ఇచ్చారు. సమ్ ప్రాపర్టీస్ కూడా తన మెడలో వేయడం జరిగింది. సో, ఆబ్వియస్‌లీ శ్రీముఖి అడిగింది. ఎందుకు అంటే నా బియర్డ్ అండ్ ముస్టాచ్ తీసేయాలని జెప్పేసి అనుకుంటా అని జెప్పేసి చెప్పింది. సో, తను గూడా మరి తీసేస్తావా అని అంటే జడ్జెస్ అడుగుతారు. మరి నీ హెయిర్ తీసేస్తావా? అంటే లేదు లేదు, హెయిర్ నేను తీసేయను. హెయిర్ తీస్తేనే నేను ప్రూవ్ చేసుకున్నట్లా. డెఫినిట్‌గా నేను హెయిర్ అనేది తీసేయను అంటే అప్పుడు మన నవదీప్ గారు చెప్తారు. హెయిర్ తీసేయడం అంటే వాళ్ళ కమిట్మెంట్ ఎక్కడి వరకుంది? వాళ్ళు టాస్క్ కోసం ఎక్కడి వరకెళ్తారు? అంటే ఒక పర్సన్‌కి ఇచ్చే ఒక ట్రస్ట్ లాంటిది. దాని గురించి మీరెందుకు అట్లా అంటున్నారు అంటే, సో హెయిర్ అంటే హెడ్ హెయిరే కాదు, మన బియర్డ్ అండ్ ముస్టాచ్, గడ్డం, మీసం తీసేయొచ్చు కదా! అని జెప్పేసి చెప్పారు. సో, అది వరకైతే ఓకే అన్నారు. బట్ ఈ కన్వర్జేషన్ అంతా జరుగుతున్న టైంలో బిందు మాధవ్ గారు డైరెక్ట్‌గా చెప్పారు. "నువ్వు కనుక బీఎడ్ ముస్టాచ్ తీసేస్తే డైరెక్ట్‌గా గ్రీన్ ఇచ్చేస్తానని." మన నవదీప్ గారితోను, బిందు మాధవ్ గారితో ఈ కన్వర్జేషన్ జరుగుతున్న టైంలో శ్రీముఖి తన అప్లికేషన్ ఫార్మ్ తీసుకురావడం చెక్ చేస్తూ ఉండడం మనం గమనించొచ్చు. సో, అప్పుడే తను చెప్తుంది, "మీరు ఆల్రెడీ బీఎడ్ అని ముస్టాచ్ 2 తీస్తే బావుండదు. నేను బావుండను" అని చెప్పేసి బ్రాకెట్‌లో కూడా రాయడం జరిగింది కదా! అని చెప్పేసి చెప్తది. సో, "నువ్వు కావాలని ఇక్కడికొచ్చి బిందు మాధవ్ గారికేమో తీస్తానని చెప్పి చెప్తాడు. అండ్ అక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లోనేమో తీస్తే నేను చాలా బావుండను. అలా అని చెప్పేసి రాయడం జరుగుతది. సో, మమ్మల్ని కావాలని చెప్పేసి నువ్వు మమ్మల్ని ఇక్కడున్న వాళ్ళందరిని ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఫూల్స్ చేసావా నువ్వు. సో, జస్ట్ ఇప్పుడే నువ్వు బియర్డ్ ముస్టాచ్ తీసేయాలి" అన్నప్పుడు శ్రీముఖి గారు గట్టిగా మాట్లాడినప్పుడు డెఫినిట్‌గా అప్పుడే తీసేస్తాడు. యెస్. బట్ కాకపోతే ఏంటి అంటే నేనక్కడ నన్ను ఒకవేళ హెయిర్ అని చెప్తే గనక ముస్టాచ్ తీసేయమంటారు. ముస్టాచ్ అని చెప్తే హెయిర్ తీసేయమంటారు. ఇట్లాంటి ఏదో డబుల్ గేమ్ ఆడేసి లోపలికెళ్దాము అని జెప్పేసి తను ప్లాన్ జేశాడు. నవదీప్ కూడా చెప్తాడు, "ఇది బిగ్ బాస్, నువ్వేదో చేస్తే అంటే ఇక్కడ అవ్వదని." బట్ ముస్టాచ్ అండ్ బియర్డ్ తీసేశారు. తీసేసిన తర్వాత ఆబ్వియస్‌లీ తనకి అభిజిత్ ఎవరికైనా ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి, సో తనకు గూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు అని జెప్పేసి ఒక గ్రీన్ ఇచ్చేస్తాడు. బట్ నవదీప్, బిందు మాధవి ఇద్దరు రెడ్స్ ఇచ్చేసారు. సో తిను కూడా హోల్డ్‌లో ఉన్నాడు. సో ఇది తిని స్టోరీ. లక్ష్మిక్ దీపక్ సేనాపతి. సో తను చెప్తాడు, "నా పేరు పిలవడానికి కూడా చాలా మంది ఇష్టపడేవాళ్ళు కాదు. బట్ ఈరోజు నేను చెప్తాను, నా పేరు లక్ష్మిక్ దీపక్ సేనాపతి" అని చెప్పేసి. సో చూడాలి, ఇంకా రౌండ్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళతో కూడా ఉన్నారు కాబట్టి ఆ టైంలో హోల్డ్‌లో ఉన్నాడు. సెలెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫర్దర్ రౌండ్స్‌లో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అపూర్వ. సో, అపూర్వ ఈస్ అ వెరీ సూపర్ గర్ల్ అని జెప్పేసి చెప్పొచ్చు. అపూర్వ ఎంట్రీతోనే చాలా బాగా మంచి స్పాంటేనియస్‌గా వచ్చేసింది. రావడంతోనే మన నవదీప్ గారికి అలా కళ్ళు కొట్టి మరి నవదీప్ గారు ఒప్పుకుంటే గనక ఒక్కసారి కన్ను కొట్టండి, ఒప్పుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి కన్నుగొట్టండి అని ఇలా బయట చెప్పారని జెప్పింది. సో, చాలా స్పాంటేనియస్‌గా హ్యాపీగా మాట్లాడింది. మాట్లాడుతున్న కన్వర్జేషన్ టైమ్‌లోనే నవదీప్ గారు తనకి గ్రీన్ ఇచ్చేసారు. సో, ఈ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో శ్రీముఖి వచ్చి, "నీకు నవదీప్ గారంటే ఇష్టం లేదు కదా!" అని జెప్పేసి అడగడం జరిగింది. తను నవదీప్ గారు నాకిష్టం లేకపోవడం కాదు, అభిజిత్ గారంటే నాకిష్టం లేదు. యాస్ ఎ పర్సన్‌గా కాదు, తను గేమ్‌లో నాకు నచ్చలేదు తను ఆడినప్పుడు అని జెప్పేసి చెప్పింది. సో, ఎందుకు ఏంటి అనే డిస్కషన్ జరిగింది.
మీరు ఒకానొక టైంలో ఒక టాస్క్‌లో చెప్పారు. నేను కంప్యూటర్ సైన్స్ చేశాను. అంటే ఎడ్యుకేషన్ చేస్తేనే వాళ్ళు ఎక్కువ ఎబిలిటీ ఉన్నవాళ్ళు కాదు. సో, మెంటల్‌గా మీరు గేమ్ ఆడతారు తప్ప, ఫిజికల్‌గా మీరు ఎక్కువ గేమ్ ఆడలేదు కదా! మీరు ఆ రీజన్ చెప్పడం కరెక్ట్ కాదు కదా! అని చెప్పి అభిజిత్‌తో తను ఆర్గ్యూ చేసింది. అంటే స్టడీ ఇంపార్టెంట్ కాదా? స్టడీ ఇలా చేశామని చెప్పడం కరెక్ట్ కాదా? ఆ టైంలో నాకక్కడ రేషన్ కావాలి కాబట్టి ఉన్న లిమిటెడెడ్‌లో నేను ఆ రేషన్ గురించి అలా చెప్పడం జరిగింది. సో, మీరెవరు అసలకి అలా అనడానికని మొత్తానికైతే అక్కడ కన్వర్జేషన్ జరిగింది. ఇది నా ఒపీనియను. అండ్ మీ సైడ్ నుంచి మీకొక ఒపీనియన్ ఉంటుంది. నా సైడ్ నుంచి నాకొక ఒపీనియన్ ఉంటుంది. ఇదైతే నా ఒపీనియను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఫైనల్‌గా అభిజిత్ తనకి రెడ్ ఇచ్చేసాడు. సేమ్ తిను కూడా హోల్డ్‌లో ఉంది. యెస్. కానీ చాలా బావుంది. లైక్ కార్పొరేట్ గర్ల్ అండ్ మంచి కంపెనీలో జాబ్. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆళ్ళింట్లో అందరూ పూజలు అవన్నీ చేస్తారు. బట్ తిను అపోజిట్ అండ్ లైక్ కార్పొరేట్ సొసైటీలో ఫుల్‌గా బిందాస్‌గా ఎంజాయ్ చేసే గర్ల్ అని చెప్పేసి చెప్పొచ్చు. తను కూడా అదే చెప్పింది. నేను సొసైటీలో అబ్బాయిలు ఈ పని చేస్తారు, అమ్మాయిలు ఆ పని చేయకూడదు. ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెడతారు. మా ఇంట్లో కూడా ఇట్లాంటియి ఉంటాయి అని చెప్పేసి ఈ పాయింట్‌ని కూడా తను రైజ్ చేయడం జరిగింది. బట్ అభిజిత్ నీ నీ పర్సనల్ ఒపీనియన్స్‌ని సొసైటీ మీద రుద్దొద్దు. నీ పర్సనల్ వేరు, సొసైటీలో ఉండడం వేరు. మా ఇంట్లో మా అమ్మే బాస్ అని చెప్పేసి అభిజిత్ చెప్పడం కూడా జరిగింది. బట్ ఏదేమైనా అపూర్వని కూడా హోల్డ్‌లో పెట్టారు. సో, మన నెక్స్ట్ వచ్చేసి రోహిత్. రోహిత్ ఇది చాలా డీసెంట్‌గా ఉన్నాడు. రోహిత్ మంచి బాలుడిలాగా డీసెంట్‌గా వచ్చాడు. డీసెంట్‌గా ఉన్నాడు. తినొచ్చేసి సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడే అండ్ విజయవాడ నుంచి వచ్చాడు రోహిత్ వచ్చేసి. సో, సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. సో, వీళ్ళు మొత్తం 2 మెంబర్స్ సిస్టర్ ఉన్నారు. అండ్ తిను అండ్ వాళ్ళ మదర్. వాళ్ళ వాళ్ళ మదర్ వచ్చేసి స్కూల్ టీచరు. అండ్ తిను క్వెషన్ చేసినప్పుడు, "ఓకే. మీ ఫాదర్ చనిపోయిన తర్వాత మీ మదర్ సర్వైవ్ అవ్వడం, మీ స్కూల్ టీచర్‌గా మిమ్మల్ని అందరిని మీ మదరే టేక్ ఓవర్ చేశారు కదా!" అని చెప్పినప్పుడు, అవును. బట్ కొన్ని టైంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆ టైంలో. మా సిస్టర్ ఫుడ్ తినడానికి నేను, మా అమ్మ చాలా రోజులు తినడం మానేసాము. మా చెల్లికి మేము ఫుడ్ పెట్టడానికి అన్నప్పుడు చాలా జడ్జెస్ చాలా హర్ట్ అయ్యారు. సో, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సో, మంచి కంపెనీలో జాబ్. సో, ఎంబీఏ కంప్లీట్ చేశాడు. మార్కెటింగ్‌లో మంచి జాబ్. సాలరీ చెప్పమని చెప్పేసి జడ్జిలు అడగడం జరిగింది. బట్ సాలరీ చెప్తే బాగోదు. అందరూ చూస్తున్నారు అంటే, జీవితం గురించే బిగ్ బాస్ చెప్పినప్పుడు సాలరీ గురించి చెప్పరా అన్నారు. బట్ ఆ డిస్కషన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. సో, అంటే మీరు ఎందుకు బిగ్ బాస్‌కి రావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సో, నాకు రియాలిటీ షోస్ అంటే చాలా ఇష్టము. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టము. సో, అందుకే నేను ఎట్లైనా ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, నేను బిగ్ బాస్‌కొస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మీకు వేరే గోల్స్ ఏం లేదు. జస్ట్ ఒక ప్యాషన్ దీనిలోకి రావాలి. అంతే కదా! అని చెప్పేసి జడ్జెస్ అడగడం జరిగింది. సో, తను కూడా సేమ్ హోల్డ్‌లోనే ఉన్నాడు. 2 రెడ్స్, 1 గ్రీన్. అంతే. సో, చూడాలి తిను కూడా ఫర్దర్‌గా ముందుకు వెళ్తాడో లేదో. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి గౌరి. గౌరి కూచిపూడి డాన్సర్. నిజంగానే మంచి క్లాసికల్ డాన్స్‌తోనే ఎంట్రీ ఇచ్చింది. చాలా బావుంది. గోదారమ్మాయి మంచి మాట మాట్లాడుతూ ఉంది. సడెన్‌గా తన ఇంట్రడక్షన్ అడిగిన తర్వాత తను కొన్ని షాకింగ్ నిజాలు చెప్పడం స్టార్ట్ చేసింది. తను చెప్పిన షాకింగ్ ఏంటి అంటే తను 10థ్ క్లాస్ వరకు మాత్రం అబ్బాయిగా ఉంది. తర్వాత ఇంటర్‌లో సర్జరీ చేయించుకొని అమ్మాయిలా మారింది. తను ట్రాన్స్ అని చెప్పింది. సో, షాకయ్యారు నిజంగా అందరూ. 1 ఇయర్ పాటు ఇంట్లో ఉండిపోయానని చెప్పింది. అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి అంతా అన్నీ పెట్టి తనకి ఆపరేషన్ చేయించారని చెప్పింది. ఎందుకంటే తను చేయించకపోతే తను చనిపోతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, అందుకని చెప్పేసి వాళ్ళు ఆపరేషన్ చేయించారు. బట్ నేను కాలేజ్ టైమ్‌లో నాకు హాల్ టికెట్ మీద ట్రాన్స్‌జెండర్ అని ఇచ్చేవాళ్ళు. అక్కడ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అవమానించారని చెప్పడం జరిగింది. అంటే తను చెప్పే స్టోరీకి తను మాట్లాడే దీనికి కనెక్టివిటీ లేకుండా ఉండడం అనేది చాలా అన్నాయింగ్‌గా ఉంది. చెప్పాలంటే మన నవదీప్ గారన్నారు. మీరు ఫస్ట్ ఏమో మీ అమ్మా, నాన్నకి ఫ్యూ పీపుల్‌కే తెలుసన్న మీరు, ఇప్పుడు సడెన్‌గా కాలేజ్‌లో తెలుసు అని చెప్తున్నారు. మీరు కరెక్టే చెప్తున్నారు అంటే, అదే నా హాల్ టికెట్ అప్పుడు అట్లా తెలిసిందని చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత కూడా నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు. మా నాన్నగారు వాళ్ళ ఆఫీస్‌లో ఎందుకు ఇట్లాంటి వాళ్ళని బయటికి పంపించేసేయమన్నారు. బట్ బయటికి పంపించలేదు. బట్ నేను అందరికీ మా రిలేటివ్స్‌కి, మా ఫ్యామిలీకి వాళ్ళందరికీ రివీల్ చేయడానికి ఇదే కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అనుకున్నాను. ఎలానో నా ఎగ్జామ్స్ అప్పుడు, నా హాల్ టికెట్ అప్పుడు జరిగింది కాబట్టి, ఇదే కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అనుకుంటున్నాను అని చెప్పేసి తను రివీల్ చేయడం జరిగింది. తన అసలు పేరొచ్చేసి సతీష్. గౌరీగా మారింది. సో, తను చెప్పే స్టోరీ అది అంతా కరెక్ట్‌గా లేదు కాబట్టి వాళ్ళు కూడా జడ్జెస్ కూడా
నచ్చలేదు కొంతమందికి. చెప్పాలి అంటే గనక కనెక్టివిటీ లేదు కాబట్టి అని చెప్పేసి నవదీప్ గారు రెడ్ ఇచ్చారు. బట్ తను చెప్పింది ప్రియాంక సింగ్ ఇలాంటి వాళ్ళు కూడా లోపల ఉన్నారు కదా అని జడ్జెస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నాకు ప్రియాంక సింగ్ ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్పింది. అభిజిత్ వచ్చేసి సెకండ్ ఛాన్స్ అనేది ఎవరికైనా ఇవ్వాలి కాబట్టి తనకిస్తే బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ ఇచ్చారు. అండ్ బిన్మాదేవి గారు రెడ్ ఇచ్చారు. తను కూడా హోల్డ్‌లో ఉంది. చూడాలి ఇంకా ఫర్దర్‌గా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి గేమ్స్ ఏమైనా పెట్టి మేబీ ఆఫర్ ఇస్తారేమో. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బాగి తాళ్ళూరి. ఈరోజు ఎపిసోడ్ అందరి పార్టిసిపెంట్స్‌లో నా ఫేవరెట్ బాగి తాళ్ళూరి. సో చాలా బాగా మంచిగా నెల్లూరు అమ్మాయి మాటలతోనే అందరిని ఆకట్టుకుంటుంది. వెరీ లైక్ ఏ పాజిటివ్ వైబ్. జడ్జెస్ కూడా అదే చెప్పారు. బాగి తాళ్ళూరి వచ్చేసి తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. సో, వాళ్ళ ఫాదర్ దగ్గర వద్దని చెప్పేసి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి వాళ్ళ హస్బెండ్‌ని పెళ్లి చేసుకోవడం. అండ్ వాళ్ళ హస్బెండు కొన్ని ఇయర్స్ తర్వాత వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే, లేదు లేదని మళ్ళీ వెనక్కి లాక్కొచ్చాను మా హీరోని. మా హీరో అంటే నాకు అంత ఇష్టం. మా హస్బెండ్ అంటే అంత ఇష్టము. అండ్ తనని ప్రపోజ్ చేస్తే లైఫ్‌లో మర్చిపోలేనట్టు ప్రపోజ్ చేయాలని చెప్పి అడిగిందంట వాళ్ళ హస్బెండ్‌ని. వాళ్ళ హస్బెండ్ తాళి కట్టేటప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాడు. అని చెప్పేసి తన స్టోరీ ఎంతో చాలా స్వీట్‌గా చెప్పింది. తను ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి, నెల్లూరని ఆ స్లాంగ్‌తో బేసిక్‌గా మనకు తెలియని ఒక స్లాంగ్ మనం వింటూ ఉంటుంటే నాయనా నాయనా అని చెప్పేసి ఒక స్లాంగ్ వింటూ ఉంటుంటేనే చాలా అనిపిస్తది. శ్రీముఖి ఒక టాస్క్ కూడా ఇచ్చింది. ఒక చేపలమ్మే దీనిలాగా. సో, ఆ టాస్క్ కూడా చాలా ఎట్లా అంటే చాలా ఈజీగా చేసేసింది. తన యాస్‌తో చాలా బావుంది. చేపలు అమ్మడం కానీ, మళ్ళీ రిటర్న్ తీసుకోవడం వాళ్ళ హస్బెండ్ కోసం ఒక చిన్న టాస్క్. అక్కడ నవదీప్ గారు కూడా ఎవరొచ్చినా సరే ఏదైనా ఒక పార్టిసిపేట్ చేయాలంటే నవదీప్ గారు చాలా యాక్టివ్‌గా వస్తుంటారు. నవదీప్ గారు బాకీకి హస్బెండ్‌గా చేయడం జరిగింది. చాలా ఫన్నీగా మొత్తం అయితే అయింది. ఇట్లా నేను కూడా 'బిగ్ బాస్'కి వెళ్ళాలనుకుంటున్నాను. నేను కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడం జరిగింది. అండ్ ఆబ్వియస్‌లీ తన మాటలు, తన పద్ధతి, తన హస్బెండ్ గురించి, తన లైఫ్ స్టోరీ అంతా చాలా నచ్చింది అందరికి. వెరీ పాజిటివ్. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం కాంపిటీషన్ పెట్టి పంపిస్తే బావుంటుందని నవదీప్ గారు రెడ్ ఇవ్వడం జరిగింది. సో, బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారు ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. సో, తిను కూడా హోల్డ్‌లో ఉంది. సో, మంచి పెర్ఫార్మర్ అండ్ మంచి ఎంటర్‌టైనర్. 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తే గనక తినైతే ఎంటర్‌టైన్ చేసిద్దని అనిపించింది. ఆ కొంచెం టైంలో నాకు ఈరోజు చూసినోళ్ళందరిలో బాగి తాళ్ళూరి అయితే చాలా చేశారనిపించింది. ఇది ఈరోజు ఎపిసోడ్. సో, ఇలాంటి ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్.